ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లకు వ్యతిరేకంగా ఐఎస్కేపీ అనే సంస్థను పాకిస్తాన్ ప్రోత్సహిస్తుంది, డబ్బులు ఇస్తుంది, శిక్షణ ఇస్తోంది. జైషే ఆదిల్, ఐఎస్కేపీ రెండూ పాకిస్తాన్ కి చెందినవే కావడంతో ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ చర్చలు జరిపాయి. ఇది పాకిస్తాన్ ని ఇబ్బంది పెట్టే పరిణామం. 2024 జనవరిలో జైషే ఆదిల్ స్థావరాలపై ఇరాన్ వైమానిక దాడులు చేసింది, సర్జికల్ స్ట్రైక్ చేసింది. తర్వాత పాకిస్తాన్ ప్రతీకార దాడులు చేసింది, ఆఫ్ఘనిస్తాన్ పైన దాడులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రతి దాడులకు పాకిస్తాన్ సైనికులు చేతులెత్తేశారు. ఇప్పుడు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ను వ్యతిరేకిస్తున్నాయి. భారత్ కూడా అనేక ఏళ్లుగా పాకిస్తాన్ ఉగ్రవాదులతో పోరాడుతుంది. ఈ పోరాటంలో ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, భారత్ చేయి కలిపితే పాకిస్తాన్ ఒంటరవుతుంది. అందరి దృష్టి గల్ఫ్ పై ఉంది. పాకిస్తాన్ దిగ్బంధంపై ఎవరు దృష్టి పెట్టలేదు. ఈ సమయంలో ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ దాడులు చేస్తే ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ తో తీవ్రంగా నష్టపోయిన పాకిస్తాన్ తుక్కు అవుతుంది. భారత్ ఆపరేషన్ సింధూర్ 2.0 ప్రారంభిస్తే పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా పోతుంది. గల్ఫ్ లో శాంతికి ప్రయత్నిస్తుంది. కానీ రెండు వైపులా ఆ దేశానికి ముప్పు పొంచి ఉంది, అది గమనించాలి.